జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠం నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నీవు నిరూపించుకోగలుగుతావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 6, 2025 ఆదివారం. తిథి ఏకాదశి రాత్రి 9:14 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం విశాఖ రాత్రి 10:42 వరకు, తదుపరి అనురాధ. యోగము సాధ్యము రాత్రి 9:27 వరకు, తదుపరి శుభము. కరణం వనిజ ఉదయం 8:08 వరకు, తదుపరి విష్టి. రాత్రి 9:14 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:40, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం మధ్యాహ్నం 2:58, చంద్రాస్తమయం రాత్రి 2:20. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి 1:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. వర్జము రాత్రి 3:07 నుండి 4:53 వరకు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 12:51 నుండి 2:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 4:56 వరకు. శుభ గడియలు ఉదయం 6:27 నుండి 8:39 వరకు. జూలై 6 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 9:14 వరకు, తదుపరి ద్వాదశి. ఈ రోజు ఉదయం 8:08 తర్వాత నుండి రాత్రి 9:14 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఏకాదశి తదుపరి వచ్చే ద్వాదశి ఆదివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. కాబట్టి ఈ రోజు ఉదయం 8:08 లోపు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అయితే శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. తొలి ఏకాదశి ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస దీక్ష వ్రతం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు ఈ రోజు క్షీరసాగరమందు నిద్రిస్తాడు. ఈ వ్రతం 18 సంవత్సరాలు వయసు నిండిన వారి నుండి జీవితాంతం ఆచరించవచ్చు. ఈ వ్రతం ఆచరించడం వలన దీర్ఘాయువు కలిగి నిండు నూరేళ్లు జీవిస్తారని నమ్మకం. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 4:01 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 4:01 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 4:01 వరకు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం. 1885 సంవత్సరంలో లూయి పాచర్ తయారు చేసిన యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ని మొదటిసారిగా ఉపయోగించారు. స్వాతంత్ర సమర యోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి. వాగ్గేయకారులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 6 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. వృషభ రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు అందుకుంటారు. సింహ రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కన్యా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. తులారాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి వివేకంతో నడుచుకోవాలి. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.